హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపే కామిక ఏకాదశి, పరమ పవిత్రమైన రోజు. ఈ రోజున తులసి మొక్క మొదట్లో ఇది పెట్టండి చాలు, దుఃఖం దౌర్భాగ్యం పోతాయి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీకు ఉండే ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. చాలామంది ఈ రోజుల్లో అనేక రకాల సమస్యలతో బాధపడిపోతూ ఉన్నారు. ధన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో గొడవలు, మనశ్శాంతి లేకపోవడం, ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మాకు ఈ దౌర్భాగ్యం ఏమిటి దేవుడా అని దుఃఖపడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. ఇలా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఈ ఏకాదశి రోజున తులసి మొక్క మొదట్లో ఇది పెడితే చాలు, మీకు ఉన్న సమస్యలు, దౌర్భాగ్యం, బాధలు అన్నీ పోతాయి అని పండితులు అంటున్నారు. తులసి చెట్టు అందరి ఇళ్లల్లో ఉంటుంది. తులసి చెట్టు ఉంటే అందుకే శ్రీ మహావిష్ణువు తులసి అత్యంత ప్రీతికరమైనది. మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధి విధానాలుగా సూచించగలుగుతారు. తులసి లేని ఇల్లు. తులసి చెట్టు మనుషులు ఇంటికి వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది, పుణ్యాన్ని ప్రసాదిస్తుంది, శారీరక మానసిక ఆరోగ్యమును ఇస్తుంది. తులసి సమస్త గృహము పుణ్యతీర్థములో సమానమని అనేక పురాణాలు చెబుతున్నారు. తులసి పూజ స్త్రీలు అత్యంత శుభప్రదంగా తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్ట శక్తులు పనిచేయవు. ఆధ్యాత్మికంగా పరంగా, ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించడం వలన తులసి భూలోకాల్లో కల్పవృక్షంగా, దేవత వృక్షంగా పేరు పొందింది. శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అయితే ఈ తులసి చెట్టు మొదట్లో ఏకాదశి రోజున ఇది పెడితే చాలు, దుఃఖం దౌర్భాగ్యం పోయి కోట్ల కట్టలు వచ్చి పడతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఈ ఏకాదశి రోజున తులసి మొక్క మొదట్లో ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్తు శ్రీహరే ఏకాదశిని ఏర్పాటు చేశాడని, ఏకాదశి వ్రతాన్ని నియమ నిష్టలతో ఆదరించిన వారు సమస్తల దేవతల నుంచి ముక్తి పొందుతారని, మరణం అనంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మ పురాణంలో పేర్కొనబడింది. మన పంచాంగం ప్రకారం నెలకు 2 చొప్పున 24 ఏకాదశులు వస్తాయి. చంద్రమాన ప్రకారం 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. అలాంటప్పుడు 26 ఏకాదశులు వస్తాయి. ఏకాదశి అంటే 11 అని అర్థం. ఆ క్రమంలో ఆషాఢ మాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశి, కామిక ఏకాదశి జరుపుకుంటారు. ఈ ఏకాదశి పేరున తగిన మనోళ్ళు కోరికలు సిద్ధింప చేసే శక్తి ఉంది. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోనికి వెళ్ళిన 4 నెలల కాలం వచ్చి తొలి ఏకాదశి కావడంతో దీన్ని విశేషంగా పలకరిస్తారు. శ్రీహరిని ఆదరించడం, తులసి దళాలతో ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజున తులసి యొక్క పూజ చెయ్యటం, వెన్నను దానం చెయ్యటం ఈ ఏకాదశి ప్రత్యేకతలుగా పురాణాల్లో చెప్పబడ్డాయి. ఆధ్యాత్మికంగా మోక్షాన్ని పొందుతాం. ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజున తులసి మొక్క మొదట్లో ఇది పెడితే చాలు, దుఃఖం దౌర్భాగ్యం పోతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని పండితులు అంటున్నారు. ఏమీ లేదు, ఈ ఏకాదశి రోజున చక్కగా ఒక చిన్న అల్లం ముక్కను తీసుకోండి. అల్లం చాలా ప్రాముఖ్యత ఉంది. అల్లం మన కష్టాలను తొలగించుకోవచ్చు అల్లంతో. కనుక చిన్న అల్లం ముక్కను తీసుకోండి. దానితో పాటు 5 యాలకులను తీసుకోండి. యాలకులు మంచి సువాసనను కలిగి ఉంటాయి. యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. మన జీవితాన్ని మార్చేసే శక్తి కూడా ఉంది. కనుక ఈ చిన్న అల్లం ముక్కను 5 యాలకులను తీసుకొని ఎడమ చేతిలో పట్టుకొని పూజా గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు వెళ్ళి నిలబడి మీకు ఉన్న కోరికలను చెప్పుకోండి. తల్లి, మాకు ఉన్న దుఃఖము, దౌర్భాగ్యము, కష్టాలు అన్నీ పోవాలి, మేము వృద్ధిలోనికి రావాలి అని వివరంగా సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఈ అల్లమును, యాలుకను మీ చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి. ఇంట్లోని అన్ని గదుల్లో కూడా తిరిగేయండి. అలా తిరిగేసిన తర్వాత సరాసరి తులసి చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి తులసి చెట్టు దగ్గర చిన్న గొయ్యి తీసి ఆ గొయ్యిలో ఈ అల్లమును, యాలకులను
పైకి కనిపించకుండా పాతి పెట్టేయండి. ఈ పరిహారాన్ని ఉదయం 6 నుండి 7 గంటల మధ్యలో చేయవచ్చు, లేదా మధ్యాహ్నం 1 నుండి 2 గంటల మధ్యలో చేయవచ్చు, లేదా సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో అయినా సరే చేయవచ్చు. ఎప్పుడు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుంది. కష్టాలన్నీ, కన్నీళ్ళన్నీ, ఈ బాధలన్నీ, సమస్యలన్నీ పోతాయి. ఖచ్చితంగా లాభం కలుగుతుంది. కనుక మీరు కూడా రేపు ఏకాదశి రోజున తులసి మొక్క మొదట్లో దీనిని పెట్టి కష్టాలను తొలగించుకోండి, సంతోషంగా జీవించండి. ఈ ఒక్కరోజు ఈ పని చేయకూడదని పండితులు చెప్తున్నారు. ఏకాదశి పర్వదినాన ఇంట్లోని స్త్రీలు అయితే ఈ ఒక్క పని చేస్తుందో ఆ ఇంటికి అరిష్టం చుట్టుకుంటుంది. ఆమె యొక్క భర్త ఆయుష్ కూడా తగ్గిపోతుంది, అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పని చేయకూడదని, ఆ పని ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రోజున ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక పని చేయకూడదు. మరి ఆ పని ఏమిటి అంటే జుట్టును విరబోసుకొని తిరగటం. ఈ రోజున ఇంటి ఇల్లాలు జుట్టు విరబూసుకొని ఇంట్లో ఉన్నదా లేదా జుట్టు విరబూసుకొని రాజవిధిగా నడిచి వెళ్ళిన ఆ ఇంటికి అరిష్టం అని శాస్త్రాలు చెప్తున్నాయి. అమంగళం తొలగి వస్తుంది, శుభం దూరంగా పోతుంది. స్త్రీలు ఏకాదశి రోజున జుట్టును విరబూసుకొని ఉంచకూడదు. స్త్రీలు ఏకాదశి రోజున జుట్టును విరబూసుకుంటే ఖచ్చితంగా అశుభం కలుగుతుంది. ఆమె పూజ చేయడానికి అర్హత కోల్పోతుంది. పురుషుడు చేసిన ఆ కార్యము శుభ్రపదమైన ఫలితాన్ని ఇవ్వదు. గనుక ఏకాదశి రోజున కూడా తిరగవద్దు, లేదంటే దరిద్రం పడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ కామిక ఏకాదశి రోజున ఇంట్లోని స్త్రీలు అయితే ఇలా సంవత్సరం ఉంటారు. ఇలా రోజు వారికి అరిష్టం పడుతుంది. ఇలా ఇంటి యజమానికి మంచిది కాదు. అలాగే ఏకాదశి రోజున వీలైనన్నిసార్లు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 8 అక్షరాలను మంత్రాన్ని పఠించండి. ఈ జన్మలో కాదు 7 జన్మలో చేసిన పాపాలు కూడా పోతాయి. ఈ రోజున ఆడవారు చక్కగా ఉదయం నిద్ర లేచి శుచిగా స్నానం చేసుకుని లక్ష్మీనారాయణలు తులసి ఆకులతో పూజించండి. తులసి చోట వద్ద దీపాన్ని పెట్టండి. ఇలా పవిత్రమైన కార్యాలు చేయండి. అంతేగాని జుట్టు విరబోసుకొని తిరగవద్దు. అలా పవిత్రమైన కార్యాలు చేస్తే ఖచ్చితంగా మీ ఇంటికి దరిద్రము చుట్టుకుంటుంది. మరి తెలుసుకున్నారు కదా, ఏకాదశి రోజున ఈ పని చేయకుండా జాగ్రత్త పడండి. ఈ ఏకాదశి రోజున స్వామివారి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. ఈ రోజున కొన్ని లేత వేపాకులను తెచ్చుకొని ఆ వేపాకులను నూరి మీరు స్నానం చేసే నీటిలో ఆ ముద్దను నీటిలో కలుపుకొని స్నానం చేయాలి. కనుక ఈ ఏకాదశి రోజున ఇలా స్నానం చేయడం ద్వారా మీకు జన్మజన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. 1,000,000 జన్మల పుణ్యం కలుగుతుంది. మీ ఒంట్లో ఉండే దుష్ట శక్తులు, నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది. మీ దేహానికి మంచి ఉత్తేజం, కాంతి వస్తుంది. కాబట్టి ఏకాదశి రోజున అందరూ కూడా ఈ విధంగా స్నానం చేయండి. ఈ నియమాలను పాటించండి, సంతోషంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.